హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా. అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని ఫోన్ కాల్లో ఏదో మాటలు మాట్లాడినట్టు, ఎన్టీఆర్ గారిని అవమానించేకరంగా మాట్లాడినట్టు ఒక ఆడియో అయితే మాత్రం బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య. అసలు ఆ ఆడియో నిజంగా ప్రసాద్ గారిదేనా? అసలు ప్రసాద్ గారికి ఎన్టీఆర్ గారిని అనాల్సిన అవసరం ఏముంది? లేకపోతే కావాలని చెప్పేసి వేరే ఎవరైనా ప్రసాద్ గారి వాయిస్ని ఇట్లా మిమిక్రీ లాగానో లేకపోతే ఏతోనో ప్రసాద్ గారు వాయిస్ మ్యాచ్ చేసి కావాలని చెప్పేసి ఈ ఫ్యాన్స్ వార్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారిది కావచ్చు, ఈ రోజు రేపు ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కొంచెం డిస్టెన్స్గా ఉన్నారని చెప్పి ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ కూడా వీళ్ళ ప్రస్తావన లేకుండా ఎన్టీఆర్ గారు ఆయనకు సంబంధించి ఆయన పర్సనల్గా ఆయన మాట్లాడుతున్నాడని చెప్పి ఇదే మంచి సమయం, ఈసారి లొల్లో ఒకటి క్రియేట్ చేస్తే కొంచెం టీడీపీ పార్టీకి డ్యామేజ్ చేయొచ్చు, ఎన్టీఆర్ గారికి సింపతి పెరుగుతుంది అని చెప్పేసి, లేకపోతే బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ గారి మధ్యలో ఏదైనా పుల్లలు పెట్టాలని చెప్పేసి వేరేటోళ్ళు ఆలోచించి ఇదంతా చేస్తురా అన్నది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నన్ను అడిగితే ఆ వాయిస్ ఏదైతే ఉందో ప్రసాద్ గారు క్లియర్గా వచ్చి చెప్పారు, ఎమ్మెల్యే గారు ఇది నా వాయిస్ కాదు, నా వాయిస్ లాగా ఎవరో కావాలని చెప్పేసి దీన్ని మాడిఫై చేసి ఇట్లా ఆడియో రిలీజ్ చేశారని చెప్పేసి అయితే మాత్రం ప్రసాద్ గారు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ప్రసాద్ గారు క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చారని చెప్పంటే ప్రసాద్ గారికి తెలియదా ఎన్టీఆర్ గారికి కనుక అట్లా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు ఊరుకోరని చెప్పి. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అన్నాక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి కుటుంబంలో. ఎవరి కుటుంబం చక్కగా ఉంది? వీళ్ళు ఎవడెవడైతే మాట్లాడుతుండో వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాలు చక్కగా ఉన్నాయా? ఎవరి కుటుంబాలు చక్కగా లేదు. ఎవరి కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ కుటుంబంలో ఉంటాయి. అది వాళ్ళు ఇలా కొట్టుకుంటారు, రేపు కలుస్తారు, తిట్టుకుంటారు, కలుస్తారు, అది వాళ్ళ ఇష్టం. అది దాన్ని కావాలని క్యాచ్ చేసుకొని దాన్ని కావాలని చెప్పి దాన్ని ఒక బూచిగా చూపించి కావాలని చెప్పి వేరే పర్సనల్ మధ్యలోకి వచ్చి ఇదంతా క్రియేట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. అవును ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఎన్టీఆర్ గారికి, బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళకి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక కుటుంబం అన్నాక. వాళ్ళు ఇలా తిట్టుకుంటారు, ఇలా రేపు మాట్లాడుకుంటారు. దాన్ని కావాలి బూచిగా చూపించి ఇట్లా ఎన్టీఆర్ గారిని ఇట్లా మాట్లాడారని చెప్పేసి అనరైన మాటలు మాట్లాడారని చెప్పేసి ఆడియోని వైరల్ చేస్తే అది నిజాలైతే అవి. ప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారు చాలా రోజుల నుంచి రాజకీయాలు ఉన్నారు. ఆయనకు తెలియదా ఎన్టీఆర్ గారు అంటే సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ సీరియస్ అవుతారని చెప్పి? ప్రసాద్ గారికి అయితే తెలుసు కదా ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిలో ప్రవహించేది నందమూరి రక్తం అని చెప్పి తెలియదా ప్రసాద్ గారికి? బాలకృష్ణ గారు ఊరుకుంటారా అట్లా మాట్లాడితే? వాళ్ళన్న హరికృష్ణ గారే కదా, అట్లా హరికృష్ణ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకుంటారా ఎవరన్నా సరే? ఎన్టీఆర్ గారిని కావాలని చెప్పి బుచ్చిగా చూపించి ఇట్లాగో ఇవన్నీ సింపతి రాజకీయాలు క్రియేట్ చేసేది. ఇదైతే ఒరిజినల్ అని చెప్పేసి అయితే మాత్రం నేను నమ్మను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా విచారానికి ఆల్రెడీ చేసిరు. అది ఒరిజినలా లేకపోతే ఫేక్ ఆడియోనా ఏందని చెప్పేసి ఐడెంటిఫై చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ విచారణ జరిపిస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇంతమంది లొల్లి చేస్తారో ఎన్టీఆర్ గారి పేరు చెప్పి మేము టీడీపీ వాళ్ళమే, మేము కూడా టీడీపీ కోటేసినాం, టీడీపీని గెలిపించినాం, ఎన్టీఆర్ గారిని ఇట్లా అంటే మేము ఊరుకోం, మేము అట్లయ్యా మాకు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు ఇంటికి పోయి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎవరైతే మాట్లాడతారో ఇదంతా స్క్రిప్టెడ్ ప్రకారం జరిగినట్టయితే నాకు అనిపిస్తుంది. నిజంగా జరిగితే ఇట్లా ఇవన్నీ జరిగాయి. నిజంగా కనుక జరిగితే ఆల్రెడీ అది ఎట్లా నిజంగానే సిచ్యువేషన్ కనుక జరిగితే ఎమ్మెల్యే గారు కూడా భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ భయంతోనే ఆయన సరెండర్ కావడమో, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఇట్లా తప్పు అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడడమో, లేకపోతే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ గారితోనే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడమో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే తప్పు చేసినోడికి ఒకరోజు కాకుండా ఒకరోజైనా తెలుస్తుంది. బట్ ఆయనకి తెలియకుండానే ఆడియో లీక్ అయ్యి కావాలని చెప్పేసి ఆయన చేసినని చెప్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అంటే మధ్యలో చాలామంది కావాలని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ఈ పులివెందుల జడ్పీటీసీ సీటు కోల్పోవడం, ఉచిత ఫ్రీ బస్ అనేది బాగా ఫేమస్ కావడం, ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే కావాలని చెప్పేసి వీటన్నింటికి తెరదీశారని చెప్పేసి బయట నడుస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్లో చేయండి. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది కాబట్టి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది ఎవరు ఏందనేది మాత్రం నాకు తెలియదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు అభిమానులం, మేము టీడీపీ అభిమానులం, మేము ఓటేసినాం, టీడీపీని గెలిపించినాం కష్టపడి, ఎన్టీఆర్ గారిని ఇట్లంటే మేము ఊరుకోం అది అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతారు ముంగటికి వచ్చి. వాళ్ళకి అసలు ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటంటే అది నిజమైన ఆడియోనా అబద్ధమైన ఆడియోనా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఖచ్చితంగా నిజమైన ఆడియో అయితే మాత్రం నేను కూడా ఖచ్చితంగా స్పందిస్తాను దానికి. అది నిజమైన ఆడియో అయితే ఖచ్చితంగా అట్లా మాట్లాడిన వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కూడా మాట్లాడతాను. అందులో తప్పేం లేదు. ఎందుకంటే అవతల వాళ్ళతో నచ్చితే మాట్లాడాలి, లేకపోతే నచ్చకపోతే మాట్లాడక. అంతే తప్ప నీకు ఇష్టమైన వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు అది ఎవరికీ లేదు. పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.
రాజకీయంగా ప్రశ్నించుకోవచ్చు, రాజకీయంగా మాట్లాడవచ్చు, రాజకీయంగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడచ్చు తప్ప పర్సనల్గా పోయి ఇట్లా మాట్లాడే అవసరం ఎవరికి లేదు. అది ఎమ్మెల్యే గారు అన్నా సరే కూడా, ఎవరైనా సరే కూడా. అది నిజమైన ఆడియోనా అనేది ఏది విచారణ కంప్లీట్ కాకుండా, రిపోర్ట్ ఏది కాకుండా కావాలని చెప్పి అల్లకొల్లోలం చేసి దాన్ని బాగా వైరల్ చేస్తారు. ఎందుకు అని చెప్పేసి అంటే సింపతి రాజకీయాల కోసం. ఎన్టీఆర్ గారిని టీడీపీ నుంచి కాకుండా వైఎస్ఆర్ వైపు ఉన్నాడని చెప్పి ఒక ఇది క్రియేట్ చేయడం కోసం చేస్తారని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. అది వీడియో ఎన్టీఆర్ గారు కానీ ఎవరు కూడా దాని గురించి ఎవరు స్పందిస్తలేరు, ఎవరు కూడా రెస్పాన్స్ చేస్తలేరు. బట్ ఈ ఫ్యాన్స్ ముసుగులో మాత్రమే ఇదంతా నడుస్తుంది. ఫ్యాన్స్ ముసుగుల ఒక ఆయన వస్తాడు, నేను ప్రెసిడెంట్ని అట్లెట్లా అంటాడు ఆయన అని చెప్పేసి అంటాడు, ఇంకొక ఆయన వస్తాడు. అసలు ఏంది ఇదంతా? నిజంగా ఒకవేళ మీ హీరో మీద కనుక మీ గౌరవం ఉంటే ఇటువంటివి ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ నిజం అబద్ధం అని తెలుసుకొని దాన్ని అది వైరల్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఫ్యాన్స్ది. అది ఉండొచ్చు. ఎన్టీఆర్ గారికి అంటే ఎన్టీఆర్ గారు ఎక్కడ కూడా వీళ్ళ గురించి మాట్లాడతలేరు. బాలకృష్ణ గారి కోసం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కోసం కావచ్చు. ట్విట్టర్లో అయితే మాత్రం గెలిచినప్పుడు బాలబాబాయ్ అని చెప్పేసి, మావయ్య అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేసి గెలిచినప్పుడు మంచిగా గెలిచిరని చెప్పేసి కూడా చెప్పిండు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ప్రకారం చాలా క్లారిటీగా పోతురు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చూపించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. మేమందరం కలిసి ఉన్నాం, మేమందరం మంచిగా ఉన్నామని చెప్పేసి ఎవరికి చెప్పే అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళకి తెలుసు వాళ్ళంటే ఏందన్నది. మధ్యలో ఈ కావాలని చెప్పేసి ఏంది అంతా ఇది చేసి ఎన్టీఆర్ గారిని కించపరిచే విధంగా ఎందుకు చేస్తారు ఫ్యాన్స్ ముసుగులా? ఆ ఆడియో అనేది మామూలుగా అయితే పెద్ద ముందే వైరల్ ఏం కాలే. తర్వాత మేము ఫ్యాన్స్ అని చెప్పి కావాలని చెప్పొచ్చు వీళ్ళు వచ్చి వైరల్ చేశారు దాన్ని. మీకు అభిమానం ఉంటే ఫస్ట్ నిజామాబాదం తెలుసుకునేది ఉండే, మీరు కేసు పెట్టేసి పోలీస్ సపోర్ట్ తీసుకునేది ఉండే. ఇది నిజమా లేకపోతే ఎవరైనా క్రియేట్ చేసిందా ఏనని చెప్పి చేసుకునేది ఉండే. మీడియా ముంగడు కొట్టి ఇష్టానుసారంగా మాట్లాడి ఎన్టీఆర్ గారిని ఇబ్బంది పడేటట్టు ఆ ఆడియోను 10 సార్లు వినిపించి 10 మంది వైరల్ చేసి ఎన్టీఆర్ గారికి ఇబ్బంది కలిగేటట్టు చేసేటోళ్ళు మీరేం ఫ్యాన్స్? మీరు ఫ్యాన్స్ అంటే మీ హీరో కష్టం వస్తే ఆ కష్టాన్ని ఇది ఉండాలి తప్ప ఇదేంది ఇది? మీరే బదలం చేసేది మీ హీరోని. ఎన్టీఆర్ గారు మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరిని ఏం మాట్లాడలేదు, ఫ్యాన్స్ కోసమే మాట్లాడాడు. మీ అందరికీ ఫోటో షూట్ అరేంజ్ చేస్తాడు, కార్నర్లో అయిపోయిండు, మీ అందరికీ జోష్ని ఇచ్చిండు. అంత మంచి ఫ్యాన్స్ గురించి ఆయన ఎవరో ఫస్ట్ మొదటి ఫ్యాన్స్ అని చెప్పి ఆయన స్టేజ్ మీద తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు మీరు ఆయన ఎట్లా చూసుకోవాలి? ఎన్టీఆర్ గారిని. ఎన్టీఆర్ గారు రాజకీయాలకు కూడా ఆయన ఏమి కామెంట్లు చేయలేదు, ఎవరినే మనలేదు. ఎన్టీఆర్ గారు కావాలని చెప్పి ఇదంతా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి రాజకీయంగా టీడీపీ పార్టీకి చెడ్డ పేరు తీసుకొద్దామని చెప్పి ఏవైతే పథకాలు అమలవుతున్నాయో, ఈ ఫ్రీ బస్ కావచ్చు, ఆ పులివెందుల ఓటమి కావచ్చు, ఇవన్నీ కవర్ చేసి డైవర్ట్ చేయడానికి ఇది ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఎవరు క్రియేట్ చేశారన్నది అది ఇంకా అది డీటెయిల్స్తో ఎవరికి రాలేదు. కాబట్టి ఆ వైరల్ ఐడియా మాత్రం చాలా క్లియర్గా వైరల్ అయితే అవుతుంది. అది ఒరిజినల్ ఐడియానా డూప్లికేట్ అన్నది తెలిసినంత వరకు ఇంకెక్కువ మాట్లాడుకునేకైతే ఉండదు. కాబట్టి నేను ఏమంటలేను. ఒక్కవేళ అది ఒరిజినల్ ఆడియో కాకపోతే ఎన్టీఆర్ గారికి ఇబ్బంది కలిగేటట్టు న్యూసెన్స్ క్రియేట్ చేసింది మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్సే. అది రాజకీయ ముసుగులో చేసిరా లేకపోతే వేరే పార్టీ ముసుగులో చేసిరా అనేది అది టైం డిసైడ్ చేస్తుంది. అది ఎవరనేది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిరా లేకపోతే వేరే వాళ్ళు చేసిరా కావాలని చెప్పి అనుకుని ఎవరైనా నడిపిస్తారు అన్నది ప్రూఫ్లు లేకుండా ఏం మాట్లాడలేం. కాబట్టి అది మనం ఎక్కువ చేయలేం. బట్ ఇది రాజకీయంగానే ఇదంతా డ్రామా నడుస్తుందని చెప్పేసి మాత్రం నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.